ఒరేయ్ ఎవరది? తిరిగి చూడరా. ఎవరు? నోరు తెరవరా. నేనేరా నీ అంతరాత్మ. పళ్ళు తోమొచ్చు కదా. నీ నోట్లో నుంచి బయటికి రావడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? 8 కండిషన్స్ వేసా, అన్నిట్లోనూ నిన్ను మోసం చేసింది. ఆ అమ్మాయి కాళ్ళ దగ్గరికి వెడుతున్నావు. నీకు సిగ్గుగా లేదు? ఎదవ, పోకిరి, దద్దమ్మ, బుర్రతకోడ, పిచ్చోడా, పోరా. పొమ్మంటుంటే కొట్టాననుకో మొహం పగిలిపోద్ది. వెళ్ళి పడుకోరా. కూర్చో, పడుకోరా. నీ పని పూర్తి అయిందంటే నువ్వు వెళ్ళొచ్చు. అమ్మా, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. అయ్యగారి ఆఫీసులో కృష్ణ అనే అతను పనిచేస్తున్నాడట. అవును, మంచివాడు. వాడికి ఇప్పుడేమైంది? ఆయన వాళ్ళ ఆవిడ్ని సరిగ్గా చూసుకోవడం లేదట. ఆ అమ్మాయిని గుళ్ళో చూసినప్పుడు నాకు జాలేసింది. అందరితో చెప్పుకొని ఏడుస్తోంది. కానీ నేను ఇంట్లో పనిచేస్తున్నానని చెప్పలేదు. కానీ ఆ అమ్మాయి అన్ని విషయాలు నాతో చెప్పుకుంది. పెళ్ళై 2 నెలలే అవుతుందట. అంతలోనే విడాకులిస్తానంటున్నాడట. సార్ రమ్మన్నారా? అవునయ్యా, రేపు నీకు నీ భార్యకి మా ఇంట్లో భోజనం. సార్ మధ్యలో మాట్లాడుకో. రేపు నువ్వు నీ భార్యతో మా ఇంటికి భోజనానికి వస్తున్నావు. పెళ్ళైన వెంటనే పిలవాలనుకున్నాను. సార్ అదేంటంటే, ఫైల్ తీసుకెళ్లి అకౌంటెంట్ దగ్గర ఇవ్వు. ఆయన వెయిట్ చేస్తున్నాడయ్యా, ప్లీజ్. మన ఇద్దరిని లంచ్కి రమ్మని పిలిచింది మా మేనేజర్. మనకు భోజనం పెట్టేది ఆయనే. అందువల్ల డీసెంట్ గా డ్రెస్ చేసుకురావాలి. అర్థమైందా? అర్థమైంది. త్వరగా బయలుదేరు. మన గొడవలు మేనేజర్కి తెలీదు, తెలియడానికి వీల్లేదు. ఆయన ముందు మన ఇద్దరం సంతోషంగా ఉన్నట్టు నటించాలి. అర్థమైందా? నీకు నేర్పించాలా ఏంటి? మీరు చేసేది అదేగా. మీ నాన్న చెవులు వినిపిస్తున్నట్టు నటించి నన్ను మోసం చేశారుగా. ఆయన కూతురేగా నువ్వు. బెల్ట్ ఎక్కడా? ఏవండి, మనం స్కూటర్లోనే కదా వెళ్తున్నాం. నీకు ఆశ కూడా ఉందా? నా వెనకాల కూర్చొని గట్టిగా కౌగులించుకుని రావాలా? వెళ్ళడం లేదు. మనం టాక్సీలో వెళుతున్నాం. నేను ముందు సీట్లో కూర్చుంటాను, నువ్వు వెనక సీట్లో కూర్చొని రావాలి. వెనకాలంటే డిక్కీలోనా? ఏవండి, టాక్సీ దొరకలేదంటే స్కూటర్లో వెళ్దామా? టాక్సీ దొరకకుంటే ఆటోలో వెళ్తున్నాం. సరేనండి. 2 ఆటోలలో, నువ్వు ఒక దాంట్లో నేను ఒక దాంట్లో, సపరేట్గా. త్వరగా బయలుదేరవే. హే, ఇంకో ముఖ్యమైన విషయం. మేనేజర్ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడాలి, కానీ టాక్సీలో మాట్లాడకూడదు. అర్థమైందా? ఏవండి, ఇప్పుడు వీధి చివర పువ్వులు కొనుక్కోవాలి. మిమ్మల్ని అడగనా, టాక్సీ డ్రైవర్ని అడగనా? బాగా ఉంది. డూప్లికేట్. వీడొస్తే ఏ పని జరగదు. ఏంటి బావగారు, ఎక్కడికి వెళ్తున్నారు? సముద్రంలో దూకడానికి. నువ్వు వస్తావా? పార్టీకి వెళ్తున్నావన్నయ్యా. వాడలోనా? ఇదిగమ్మా, నీకోసమే తీసుకొచ్చాను. ఆయన కొనిస్తానన్నారు. ఏమ్మా, నేనిస్తే తీసుకోవా? దీన్ని తీసుకుంటే ఆయన కొనివ్వరుగా. ఏదైనా ఆయన కొన్నట్టుండదుగా. చూడమ్మా, బావగారే నీకు ముఖ్యం. బావగారు చెప్పినట్టే నువ్వు నడుచుకోవాలి. మొండివాడైనా మొరటివాడైనా మొగుడు మొగుడే కదా. ఆపోయా. ఈయన రక్త సంబంధం ఎన్టీఆర్, ఈవిడ సావిత్రి. అన్న చెల్లెళ్ళ ప్రేమ పొంగిపోతోంది. బయలుదేరవే. మీ అయ్యగారే రమ్మన్నారు. మీరే కృష్ణబాబు గారు అండి? అయ్యగారు ఆఫీసులోనేగా పనిచేస్తున్నారు. ఈవిడ మీ భార్య అండి? అయ్యగారు, తోటమాలని చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఈవిడికేం తక్కువ సార్, మహాలక్ష్మిలా ఉంది. ఎందుకు సార్ ఈవిడితో గొడవలు? సంసారం అంటే గొడవలు వస్తూ ఉంటాయి సార్. అందుకని ఒకే ఇంట్లో మీ ఇద్దరు విడివిడిగా ఉంటారా? అది మీకే తప్పుగా లేదు? ఏమయ్యా, ఎందుకలా నిలబడ్డావు? ఏమైంది? సార్, నా చెల్లెలు బావగారు కలిసి ఒక పార్టీకి వెళ్ళారు. ఇది చూసిన నాకు ఈ ప్రపంచం ఒకసారిగా ఆగిపోయినట్టుగా ఉంది సార్. నిజంగానే అంటున్నావా? అవును సార్. ఇది నేను వెంటనే మా అమ్మ నాన్నలకు చెప్పాలి. చెబితే చాలదు, వెళ్ళి టాక్సీలో తీసుకొచ్చేయి. నేను కూడా కమలకన్నని దుర్గని తీసుకొచ్చేస్తాను. వాళ్ళు తిరిగి వచ్చి ఈ అద్భుత దృశ్యాన్ని వాళ్ళ కళ్ళతో చూడొద్దా? అందుకే కదా నేను ఎంత కష్టపడ్డాను. నువ్వు బయలుదేరు.
మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? లోపల వంట అయిపోయిందా? మీకు మాటలు రావా? తెలుసు. మరెందుకు నాతో మాట్లాడడం లేదు? ఇప్పుడు నువ్వు అక్కతో మాట్లాడతావా లేదా? ఏమయ్యా, లేట్ అవుతుందయ్యా. నిన్ను నమ్మే అన్ని ఏర్పాట్లు చేశాను. వాళ్ళు నిజంగా పార్టీకే కదా వెళ్లారు? చెట్టా పట్టాలేసుకుని మరీ వెళ్ళారు సార్. నేను నా కంటితో చూశాను. చెత్త భోజనం, ప్రతి ఒక్కరూ అడ్వైసు. ఇంక పారు నైనా. ఏంటి? నైనా తెలుసు, వాళ్ళు చెప్పిందే తమిళ్లో చెప్పబోతున్నావు. పెళ్ళామంటే మహాలక్ష్మి మాదిరి, గొడవలు వేనాన్ సామి, సర్దుకుని పోతే నెల్లదు, అదేగా? ఆమా నైనా. వదిలిపెట్టిన వస్తాను. మావయ్య, నేను నిజంగానే చెప్తున్నాను. నన్ను చూస్తేనే ఆయనకి నచ్చటం లేదు. నా మీద మండి మండి పడుతున్నారు. కొన్ని రోజులు ఆయనకి దూరంగా ఉంటేనే మంచిదని.